శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఫిబ్రవరి 14వ తారీఖు ఈవినింగ్ ఫ్లైట్కి మేము ఢిల్లీ వెళ్ళి ఆ రాత్రికి ఢిల్లీలో ఉండి మరుసటి రోజు ఉదయాన్నే కాట్మాండు దిగాం. దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆ మందిరం యొక్క ప్రాంగణ పరిసరాలకు వచ్చాం. వచ్చి ఇంకా అక్కడ ఉండేదానికి వసతి కోసం ప్రతి సందర్భంలో సరే ఈ ఫోన్స్ నంబర్లు ఇక్కడ మన ఇండియన్ నంబర్స్ మారవు కదా, పనిచేయవు కదా అని చెప్పి అక్కడ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మేము కార్డు వేయించుకుంటున్నాం అన్నమాట. ఆ నేపాల్ కార్డు వేయించుకుంటూ ఇక్కడ మాట్లాడుకునేదానికి. ఆ సందర్భంలో ఒక 18-19 సంవత్సరాలు ఉండేటువంటి ఒక వ్యక్తి కాషాయ గుడ్డలు వేసుకొని ఒక జోలిలాగా పెట్టుకొని నేరుగా మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వచ్చి నాకు చలిగా ఉంది, దుప్పటి కొనిస్తారా అన్నాడు. సరే బట్ మనం మామూలుగా చదువుకుంటున్నది వింటున్నది ఈ కాట్మాండులో పశుపతిరాజు దగ్గర చాలామంది ఈ సాధువులు వీళ్ళందరూ ఉంటారు, అది గొప్ప సాంప్రదాయము అని చెప్పి నేను విన్నాను కూడా. ఆ ప్రాంతంలో గోరక్షనాథుడి టెంపుల్ అక్కడ ఉన్నదని కూడా విన్నాను నేను గతంలో. అక్కడ పెద్ద పూజలు జరుగుతుంటాయని కూడా చదివి ఉన్నా. ఇట్లా అనుకుంటున్న సందర్భంలో సరే కొనిస్తే ఏం పోయిందని చెప్పి సతీష్ నేను ఇద్దరం అనుకుని ఆయనకు దుప్పటి కొనిస్తాం. ఆ దుప్పటి ఆయనకి ఇచ్చే సందర్భంలో ఆయన ఏం చెప్తారంటే, మాకు మిమ్మల్ని కలవమని చెప్పి గోరక్షనాథుల వారు పంపించారు నన్ను అంటాడు. ఆశ్చర్యపోయినాము ఇద్దరు, మామూలుగా కాదు. నిజంగా ఆ 3-4 తారీఖుల్లో గోరక్షనాథుల వారు నాకు కనిపించి కాట్మాండు అన్నారు. అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఎదురైన మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఆ రూపంలో వచ్చాయన దుప్పటి అడిగి దుప్పటి తీసుకొని నన్ను మీ దగ్గర గోరక్షనాథుల వారు పంపించారని చెప్పడం మొట్టమొదటి ఆశ్చర్యమైనటువంటి సంఘటన అన్నమాట. అంటే నాకు ఇలాంటి అనుభూతులు చాలా ఉన్నాయి వ్యక్తిగతంగా నన్నంటూ ఆశ్రయించిన కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ విధమైనటువంటి మార్గంలో వచ్చేదానికి చేశారేమో అని నాకు తెలియదు. సరే వెంటనే అయిపోయింది, రూమ్ దొరికింది, రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ కూడా విచిత్రంగా రావడం అన్నమాట. తీసుకున్న తర్వాత ఇక ఫ్రెష్ అప్ వేసేసి దర్శనానికి వచ్చాం. కొన్ని లక్షల జనాభా, ఆ లక్షల జనాభాలో మాకు రాత్రి 11:45-12 గంటలప్పుడు దర్శనం వచ్చారన్నమాట. పశుపతి తర్వాత దర్శనం. సరే దర్శనం చేసుకొని వస్తూ ఉంటే అఘోరీలు, నిజంగా ఆ అఘోరీల దేవస్థానం ప్రొటెక్షన్, వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్, ఫోటోలు తీయకూడదు, అసలు తాగకూడదు, రకరకాల అఘోరి సాంప్రదాయాన్ని వినడమే కానీ మొట్టమొదటిసారిగా నేను నా చక్షువులతో సాయినాథుడి కృపతో పశుపతినాథ్ మందిరంలో చూచానన్నమాట. సరే ఆ గోరెల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు వచ్చిన జనాభా అంతా ప్రజలందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోవడం, వారు ఊదినివ్వడం, వారు ఆ విధంగా ఆశీర్వదించడం ఇవన్నీ కూడా చూసుకున్నాం. ఫోటోలు అయితే అలౌ చేయలేదు. అయిన సందర్భంలో 1 o'clock అట్లయింది, 12:45 1 గంట అయింది రాత్రి. ఆ సందర్భంలో ఒక అఘోరి నన్ను దగ్గర రమ్మన్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన మెడలో ఉండే రుద్రాక్షమాలను నా మెడలో వేశాడు. వేసిన తర్వాత భయం కలిగింది నాకు. ఎందుకు భయం కలిగిందంటే, నేను గృహస్థ జీవనంలో ఉన్నా. వాళ్ళ సర్వాన్ని త్యజించి భోలేనాథ్ పరమేశ్వరుడు ఒక్కడే భగవంతుడు అని చెప్పి సర్వాన్ని భగవంతుడైన పరమేశ్వరుడికి అర్పించి ఒంటి మీద ఏమి అసలు మనం అనుకునేటువంటి ఏ విధమైనటువంటి ఆచ్ఛాదన లేకుండా క్షణం శివనామస్మరణతో జీవించేటువంటి మహాపురుషులు వాళ్ళు మెడలో నుంచి నా మెడలో రుద్రాక్షమాల వేసాడనగానే వీళ్ళేదో ఇబ్బంది పెట్టారు అనుకున్నాను. అంటే అంత వైరాగ్య స్థితికి పోయేటువంటి స్థాయి మనకున్నదా అనిపించింది నాకు. అప్పుడు ఆ రోజున్నటువంటి మానసిక స్థితికి, ఆ రోజున్నటువంటి నేను సామాజికమైన పరిస్థితులకి, నాకున్నటువంటి మానవ సంబంధాలకి ఈయనైతే ఇప్పుడు వేసాడు నాకు మెడలో, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు అయితే చాలా లౌకికమైన జీవనంలో జరగబోయే పరిణామాలు అత్యంత ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పి మనసుకు అనిపించింది. కానీ తీసే సాహసం కూడా చేయనీడు. సరే అవి వేసుకున్నాము. మరలా మరుసటి రోజు గోరక్షనాథుల వారు వచ్చారు. నేరుగా గోరక్ష మఠానికి తీసుకెళ్ళారు.
ఆ పశుపతినాథ టెంపుల్కి వెనక పక్కగా కొంత మెట్లు ఎక్కితే గోరక్షనాథుల వారి సమాధి ఉంది, తపస్థానం. అక్కడేదో కార్యక్రమాలు చేశారు. నేను పారాయణ చేసుకున్నాను. నవనాథ చరిత్ర, గురు చరిత్ర, సచ్చరిత్ర పారాయణ చేసుకున్నాను. వచ్చిన తర్వాత మమ్మల్ని ఆ టెంపుల్ పరిసరాలకు వదిలిపెట్టాడు. ఆయన అదృశ్యమయ్యాడు. కంటికి కనిపించలే. ఆ తర్వాత కనిపించలే, ఇప్పటికి కనిపించలే. సరే, మనసులో అయితే ఒక భీతి. ఇంత పవిత్రమైనటువంటి మాలాధారణ చేశారు, ఇంక ఈ జోన్లోకి వాళ్ళు నన్ను, ఈ దేహాన్ని తీసుకెళ్తున్నారు అనుకొని చెప్పాను కూడా భార్యాబిడ్డలకు, నా చుట్టూ జరిగిన సమాజానికి కూడా చెప్పేదో జరగబోతా ఉందని చెప్పి. అయితే ఎందుకు ఈ రెఫరెన్స్ మీకు మీతో పంచుకోవాల్సి వచ్చిందంటే, మన ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు, వాటి ద్వారా సంప్రాప్తించినటువంటి క్రియామాణ కర్మల ద్వారా ఈ దేహం ఏ విధంగా, దేహం అంటే ఇది కాదు, ఈ దేహానికి పొందవలసినటువంటి భోగభాగ్యాలను పొందింపజేస్తూ ఈ ఆత్మతత్వంలో ఈ ఆత్మ ఎక్కడికి చేరాలనో చేరేదానికి సద్గురువుగా సాయినాథుడు ఇవన్నీ విశ్లేషించి ఈ మానవ సంబంధాలను కలుపుతాడంట ఆయన, ఏ దేహం ద్వారా ఎక్కడికి ఏం జరగాలని చెప్పి. ఇందులో కూడా ఆ గోరక్షనాథుడి తపస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సాయిబాబా ప్రత్యక్షమై ఉన్నాడు ఫోటో రూపంలో. ఇదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి నిగూఢమైనటువంటి తత్వం అన్నమాట సాయినాథుడిది. ఈ తత్వాన్ని స్వీకరించుకొని మనకు ఎదురైన అనుభవాలను అనేక రకాల పుస్తకాల రూపంలో రాయొచ్చు, అనేక రకాలుగా మన సమాజంలో ఆయన పట్ల ఇదిని చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా అనుభవానికి తీసుకున్నప్పుడు దేహాన్ని నడిపించడంలో ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన నడిపిస్తాడనమాట. కాబట్టి సత్పురుష మహాశయులారా, మీకు విన్నపం ఏంటంటే, తర్క వితర్కాలు తొలగిపోవకండి ఆయన గురించి. ఆ తర్క వితర్కాలు తొలగిపోతే మనకు ఎదురయ్యేటువంటి అనుభవాలు తర్క వితర్కంగానే ఉంటాయి. వాటి నుంచి కాపాడేది ఒక గురువే, మరలా సాయినాథుడే. మనము కులదైవం దగ్గరికి పోయినా కూడా పరిష్కారం కాదు సమస్యలు. అంటే వీళ్ళందరూ ఒకటే. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గణేశాయ నమః, సరస్వతి అయిన నమః, శ్రీ గురుభ్యో నమః, తర్వాత కులదేవతాభ్యో నమః అని చెప్పుకున్నాం. అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆయన యొక్క కృపలు లేనిదే ఆ గురువు ఏ రూపంలో ఉంటాడో తెలియదు. మన అదృష్టం ఈ సమాజంలో ఇప్పట్లో మనకు సాయినాథుడిగా అవతరించాడు. ఆయన గురువు అనుకోవడం కూడా సమంజసమో కాదో ఆయనకే తెలియాల, అనిపించుకున్న ఆయనకే. కాబట్టి ఆ అట్రిబ్యూషన్ మనం ఆపాదించుకోవద్దు, మనం అన్వయించుకోకూడదు. ఏది కూడా ఆయన పాదాలకి అర్పించినప్పుడు ఏ టైంకు, ఏ కాలానికి, ఏ సమయానికి ఏ విధమైనటువంటి విధంగా నడిపిస్తాడో దాన్ని పరిపూర్ణంగా ఆయన పాదాల దగ్గర వదిలిపెడితే నడిపిస్తూ వస్తాడనమాట ఆయన. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఆ విషయానికి కూడా సచ్చరిత్రల ప్రమాణం అన్నమాట. 1వ అధ్యాయం 2వ అధ్యాయం అనేటువంటిది ఎందుకు పెట్టారంటే, ఆ అధ్యాయాలు అన్నీ కూడా ఆయన లేరలే. ఒక మహానుభావుడు ఆయన వచ్చి, నన్ను ఇష్టపడవా నువ్వు అంటాడు సాయినాథుడిని. నన్ను ఇష్టపడవా అన్నప్పుడు అడుగుతూ మరలా ఇంకో మాట అడుగుతాడు, నువ్వు నన్ను ఇష్టపడాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు ఆయన. దానికి సమాధానం చెప్తారు సాయినాథుల వారు, నేను నిన్ను ఇష్టపడాలంటే మానవ సంబంధాలన్నీ తెగిపోవాలా, నీ భార్య బిడ్డలకు దూరం అయిపోవాలా, పేగుబంధాలు, మానవ సంబంధాలు ఏవి నీకు ఉండకూడదు అని చెప్తాడు. అప్పటికి ఆయనకి అర్థం కాల, ఎవరికి అడిగిన ఆయనకి. కానీ సాయినాథ మాట చెప్పి ఈ మానవ సంబంధాలన్నీ తెగిపోయి, ఈ పేగుబంధాలన్నీ తెగిపోయి సర్వాన్ని నేనే అని చెప్పి నువ్వు భావనకు వచ్చినప్పుడు నువ్వు నాకు ఇష్టం అని చెప్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, మరి ఎందుకు అడిగాడో సాయినాథుడు ఈయనకి ఎందుకు ఆ విధంగా చెప్పాడు, అది వాళ్ళకే ఎరుక. కాబట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈయనకి అన్ని సంబంధాలు తెగిపోతాయి. అది ఏ రకమైన సంబంధం అయినా కానీ తెగిపోతుంది. ఇంకా నాకు ఎవ్వరూ దిక్కులేరు, ఈయనే దిక్కు అనేటువంటి వైరాగ్యతత్వానికి వచ్చి, నేను ఎందుకు ఇంకా బ్రతికున్నాను, చచ్చిపోవాలి నేను అని తపన పడతాడనమాట, ఆత్మహత్య చేసుకుందామని.
ఆ తపన పడే విధంగా తయారు చేసి బాబా స్వీకరిస్తాడు ఆయన్ని. బాబా స్వీకరిస్తాడు. చాలామంది చెప్తూ ఉంటారు బాబా అంటే నాకు ఇష్టం అని చెప్పి. అంతవరకే ఉంచుకొని దయచేసి ఆయన మటుకు మిమ్మల్ని ఇష్టపడమని అడగవాకండి. అడిగితే వచ్చే పరిణామాలు ఈ బాహ్యంలో లౌకికంగా మనం భరాయించలేం. కాబట్టి మనం ఆయన్ని ఇష్టపడడం, ఆయన్ని ప్రేమించడం, ఆయనతో ఆప్యాయతంగా మనం మాట్లాడుకోవడం ఆయన ఫోటో రూపంలో ఇంతవరకైతే సమంజసమే. కానీ ఆయన నువ్వు మమ్మల్ని ఇష్టపడవని అడిగితే మటుకు అది చాలా ప్రమాదకరం, తట్టుకోలేని ప్రమాదకరం. తట్టుకోలేం ఈ జీవనంలో. మరలా మనమే అంటుంటాం, ఏందా ఇంత ఇష్టంగా నీకు సేవ చేసుకుంటుంటే నాకు ఇంత కష్టాలు వచ్చాయని చెప్పేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారన్నమాట. ఇప్పటికి కూడా. కాబట్టి ఆయన కోరుకున్న అంశాలను ఆయనకి ఇచ్చేస్తే చాలు. ఆయన మనల్ని ఇష్టపడకపోవడం తర్వాత విషయం. ఆయన మన నుంచి అడిగింది ఏంటంటే చాలా సులభతరణోపాయం అన్నమాట. చాలా సులభంగా అడిగారు, అయ్యా నా వైపు ప్రేమతో ఉండు, అయ్యా నా వైపు శ్రద్ధతో ఉండు, నా వైపు విశ్వాసంతో ఉండు, నా వైపు ఓర్పుతో ఉండు, నా వైపు కృతజ్ఞతతో ఉండు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన ఫోటో పెట్టుకుని ఇట్లా ఉంటున్నాం, కానీ నేను ఎక్కడున్నానని మరలా అడగమంటాడు ఆయన. అందరిలోనూ నేనున్నాను. కాబట్టి ఈ అంశాలన్నీ అందరితో నువ్వు పాటించు. నా వైపు ఎంత ప్రేమతో ఉన్నావో, నా వైపు ఎంత ఆప్యాయతతో ఉన్నావో, ఎంత విశ్వాసంతో ఉన్నావో అందరిలో ఉన్న నన్ను అక్కడ గుర్తించావు అనుకో, ఆటోమేటిక్గా వాటంతట అవి యాదృచ్ఛికంగా కావచ్చు, లేదా ఇంకో రకంగా కావచ్చు, అన్నీ సర్దుబాటు అవుతాయి అని చెప్తాడనమాట. అంతే. అందుకోసం ఏంటంటే ఇక్కడ మనం వాటి కోసం చాలా మంత్రతంత్ర యంత్రాలు కూడా వాడుతూ ఉంటుంటాం. శత్రునాశనం, ఇంకో వినాశనం, ఇంకోటిది. మనకి శత్రువు ఎవరు ఉన్నారు? మనకు మనమే శత్రువు. సాయినాథుడు చెప్పిన మాట, శత్రువు ఎవరు ఉన్నా అంటే మనకు మనమే శత్రువు. మన భావ దారిద్ర్యమే మనకు శత్రువు. ఆలోచించే విధానం తెలియకపోవడమే మనకు శత్రువు. తర్వాత మనల్ని సముదాయించుకోలేకపోవడమే మనకు శత్రువు. కాబట్టి వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు మనకి. ఒకవేళ ఉన్నారనుకున్నా ఇవి మనం పాటించినప్పుడు ఆ కంటికి కనిపించేది అదృశ్యమైనటువంటి శక్తి ఏదో గురుమార్గంలో అది మనం కాపాడుతుందిగా, అదే మనం నడిపిస్తుందిగా. అట్లా ఆలోచించుకున్నాం అనుకోండి, సాయినాథుడు ఇష్టపడేటువంటి మార్గం అదొకటి. కాబట్టి నేరుగా ఆయన దగ్గర కూర్చొని నన్ను ఇష్టపడ్డాను అంటే లౌకికమైన రకరకాల బంధాల నుంచి మనం విముక్తిని గావించేదానికి మానం, అవమానం, అవహేళన, తిట్లు, కూట్లు రకరకాలు వస్తాయి. ఇవన్నీ అయితే మనం భరాయించలేం. ఇవన్నీ భరాయించాలంటే కూడా కష్టం, చాలా కష్టం. మాటకు చెప్పుకున్నంత సులభతరం అయితే కాదు. ఎవరికి వాళ్ళు ఇటువంటి అనుభవాలు నాకు తెలిసి ఉండుంటాయి వాళ్ళకి చెప్పుకోలేక. ఎవరైతే ఈ విధంగా సాయినాథుడిని అడుగుంటారో వాళ్ళు భాషతో వ్యక్తీకరించలేక వాళ్ళలో మొదలుపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది సుస్పష్టం. కాబట్టి ఇక్కడ మరలా మొదటికే వస్తే ఏమవుతుంది, సాయినాథుడి అవతారము, అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు, ఇవన్నీ కూడా వద్దు మనకి. వీటన్నిటి కూడా నా వ్యక్తిగతంగా ఆయా ప్రదేశాలన్నీ తిరిగి వచ్చాయి. ఆయా ప్రదేశాలన్నీ కూడా తిరిగి వచ్చానంటే అహంకారం మరలా అది ఒప్పుకోడు ఆయన. నువ్వేంది తిరిగేది, నా అనుగ్రహం లేదని అంటాడు. కాబట్టి ఆయన ఒక పరివర్తన కోసం, ఒక పరిణతి కోసం, ఒక పరిపూర్ణత కోసం గత జన్మ ప్రారంభాలను అనుసరించి ఈ దేహాన్ని తిప్పాడని చెప్పుకోవాలి. 2 ప్రయోజనాలు దానివల్ల. ఆ ప్రదేశాల్లో ఏ విధమైనటువంటి దైవికమైన శక్తి నిబిడీకృతమై ఉన్నదో, ఏ ప్రదేశాల్లో వాటిని దర్శించడం వల్ల మనలో ఉండేటువంటి కొన్ని తొలగింపజేస్తూ అవి ఎంతవరకు నెగిటివ్ తొలగిపోయిందో వ్యతిరేక ఫలితాలు వచ్చేవన్నీ కూడా మంచి శుభ ఫలితాలే కదా. ఆ ఫలితాలు ఇచ్చేదానికి తిప్పుండొచ్చు, లేదా మనల్ని ఆలోచింపజేసే విధంగా విచక్షణ పెంచే విధంగా తిప్పుండొచ్చు. ఈ విధంగా ఆయన అనేక రకాలైనటువంటి మార్గంలోకి తీసుకెళ్తాడు. అందుకే ఆయన విశిష్ట యోగి. కాబట్టి తర్క వితర్కాలనే వాటి తోలికి మనం వెళ్ళిన అవసరం లేదు. ఆయన సచ్చరితలో గోధుమ పిండి మొదలుకొని
కొంతమందికి బిడ్డలను ప్రసాదించాడు మామిడి పళ్ళు ఇచ్చి, కొంతమందికి కొబ్బరికాయలు తెప్పించి వాళ్ళతో చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఆ కొబ్బరికాయలు తీసుకుని బిడ్డలను ప్రసాదించాడు. కొద్దిమందికి పాము గరవపోతే పాము నుంచి కాపాడాడు. కొద్దిమంది పాము కరిచిన తర్వాత బ్రతికించాడు. ఎవరో ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే కుక్కలకు అన్నం పెడితే ఆరోగ్యం తగ్గుతుంది ప్రవచించాడు. ఇవన్నీ కూడా విశ్వాసానికి సంబంధించినవే కానీ తర్కానికి సంబంధించింది కాదు. తర్కించాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఇక్కడ. తర్వాత ఆయన పేరు తిప్పుకుని వేషం వేసుకున్నా కూడా ఒప్పుకోడు ఆయన. ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? మరలా దాంట్లో ఏమైనా తేడా వస్తుందేమో అని. అందుకోసం ఈరోజు సమాజంలో చాలా వైవిధ్యమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. మామూలుగా కూడా కాదు. కాబట్టి బాబా నాతో మాట్లాడంటే నమ్మొచ్చు, కానీ బాబా నీకు ఈ విధంగా చెప్పమన్నాడంటే నమ్మలేం. ఆయన ఎప్పుడూ ఎవరికి కూడా ఇంకొకరి ద్వారా చెప్పించలే. ఆయనంతటా ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి సందేశాన్ని ఇచ్చేవాడు. ఆ సందేశాన్ని స్వీకరించేటువంటి స్థాయికి మనల్ని ఎదగదీసేవాడు కూడా. కొన్ని అంశాల్లో మంచి కావచ్చు, చెడు కావచ్చు, ముందుగా సూచనలు ఇచ్చేవాడు ఆయన. ఆ సూచనల ప్రకారం మనం ఆచరించగలిగితే ఎంతో ఉన్నతంగా ఉంటాం. ఆ సూచనలు కూడా ఒక్కోసారి మాయలో పెట్టేస్తాడు, ఆచరింపలేని మాయలో కూడా పెట్టేస్తాడు అన్నమాట ఆయన. అందుకే ఆయన విశిష్ట యోగి. ఇటీవల కాలం కొన్ని సంవత్సరాల కిందగా ఆయన గురించి చర్చ కూడా మన ప్రజాబాహుళ్యంలో, మీడియాల్లో కూడా కొన్ని మాధ్యమాల్లో అతి విస్తృతంగా జరిగింది. సాంప్రదాయం కాదాయింది అని కొద్దిమంది, ఈ సాంప్రదాయానికి సనాతన ధర్మానికి వ్యతిరేకమని కొద్దిమంది విగ్రహాలు పడగట్టుకోవడం, ఒకరికొకరు వ్యక్తిగత దోషాలు చేసుకోవడం, పరస్పర ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళకి అనుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సాంప్రదాయ భిన్నం అనేటువంటిది అంటే అక్కడ ఏం చెప్తారంటే ఆయన మాంసం తినేవాడు, తర్వాత మాంసాన్ని పెట్టేవాడు. వాస్తవమే, ఆ రోజులు ఆయన ఉన్నప్పుడు ఎవరైనా చేపల మాంసం ఏదో తీసుకొస్తే ఆత్మీయంగా తినేవాడు ఆయన. తింటూ ఎవరికైతే ఆ ఇష్టం ఉండి తినాలని కోరిక కలుగుతుందో వాళ్ళకే పెట్టేవాడు. తినకుండా ఉండి తినే ఇష్టత లేని వాళ్ళకి పెట్టేవాడు కదా. ఆ మాట కూడా చెప్పేవాడు ఆయన అని సచ్చరితలో ఉంది. సాయి సచ్చరితలో. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆహార నియమాల పట్ల కూడా ఆయన శ్రద్ధ వహించేవాడు. అట్లా మాంసం తిన్నాడు కదా అని చెప్పేసి ఆయన మనం సాంప్రదాయకవాది కాదు అనుకుంటే ఎట్లా? మాంసం తినలేదు అని చెప్పి సాంప్రదాయవాది అనుకుంటే ఎట్లా? అంటే ఇవన్నీ కూడా అందుకే ఈ తర్క వితర్కాలు వద్దని చెప్తాడు ఆయన. ఈ తర్క వితర్కాలకు అతీతంగా విశ్వాసంతో ఉంటే చాలు అంటాడు. అందుకే ఒక సందర్భంలో చెప్పినాడు, లౌకికమైన జీవితంలో నువ్వు పరిష్కారం చేయలేని అంశాలు నీ దగ్గరికి ఉన్నప్పుడు వాటి పరిష్కారం కోసం ప్రయత్నించొద్దు. వాటితోటి అవే వాటికే వదిలిపెట్టి ఆ టైం వచ్చినప్పుడు అవే పరిష్కరింపబడతాయి అంటాడు. మరి మనం నమ్మగలమా, వినగలమా, ఆచరించగలమా అనుకున్నప్పుడు ఒక సమస్యను పరిష్కరించడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం మనం. నాకు ఆ విధంగా 2-3 విషయాలు కూడా ఎదురైనాయి. నేను వాటి పరిష్కారానికి వాస్తవంగా ప్రయత్నించాల. అలాగే కూర్చొని ఏదో చెప్పుకుంటూ ఉండేవాడిని. 8 రోజులుగా ఆ విషయం తనంతా అదే పరిష్కారం అయిపోయింది. పరిష్కార మార్గాన్ని చూపించాడు. నేను అదే పరిష్కారానికి ప్రయత్నించగానే ఉండుంటే అది వికటించుండేదనిపించింది. తర్వాత నాకు వికటించుండేదనిపించింది. అందుకోసం సత్పురుష మహాశైలారా, సాయితత్వం అంటే తత్వం అంటే వేరే ఏం లేదు సాయినాథుడికి. మన యొక్క అనంతమైన ప్రేమ, అనంతమైన శ్రద్ధ, అనంతమైనటువంటి ఓర్పు, అనంతమైనటువంటి ఆయన పాదాల పట్ల విశ్వాసమే సాయితత్వం. ప్రత్యేకంగా సాయితత్వాన్ని గురించి వివరించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా మీకు తెలియంది ఏదీ లేదు. ఇందులో అన్నీ మీకు తెలిసిన అంశాలే. ప్రత్యేకంగా నేను వచ్చి చెప్పేది ఇవంతా కూడా ఎందుకంటే ఇది సత్సంగం. అందుకే వాడిన పదాన్ని సత్సంగం అని అనుకున్నాను అనమాట. ఆయన లీలలను మనం చర్చించుకున్నాం.
నాకు ఎదురైన కొన్ని అనుభవాలు నా అనేటువంటి అనాలి కాబట్టి పదానికి నా అంటున్నా, అనుభూతుల్ని మీతో పంచుకుంటున్నా. అట్లా ఆయన అనుభూతులను అందరం కలిసి పరస్పరం పంచుకుంటుంటే అదే సత్సంగం, అదే ఆయనకు మనం చూపించేటువంటి కృతజ్ఞత. అంతకుమించి పూజలు పునస్కారాలు అంటే ఏ పూజలతో చేయాలి? ఏ పూజతో బాబాను మనం ఆరాధిస్తే బాబా పలుకుతాడు? బాబా కాదు, ఏ దేవుడైనా కానీ, ఏ దేవుడైనా ఏ పూజతో చేస్తే పలుకుతాడు? ఆ దేవుడికి అతీతమైనటువంటి గురు రూపం ఏ పూజతో చేస్తే పలుకుతుంది అన్నప్పుడు మనం ప్రశ్నించుకుంటే వాళ్ళకి పూజలు లేవు. ఎట్లుంటుందంటే మంచి ఇదిలో సూర్యుడి ముందర మనం ఇది చేసుకున్నట్టుగా ఉంటుంది, దీపావళి పండుగ చేసినట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా అసంబద్ధంగా ఉండేటువంటి అంశాలు. సూర్యుడి వెలుగులో దీపావళి ఏం చేసుకుంటాం మనం? సూర్యుడి వెలుగులో దీపావళి ఏం చేసుకోలేము. ఆ విధంగా సత్పురుష మహాశైలందరికీ విన్నవించుకుంటూ, సాయి నాథుడు విశిష్ట యోగి, సాక్షాత్తు భగవంతుడు. అంటే ఒక దేహాన్ని ధరించాడు కాబట్టి భగవంతుడు అనే పదాన్ని వాడకూడదు, కాబట్టి భగవత్ స్వరూపుడు. మన దేహ సకల విశ్వంలో ఉండే జీవ పదార్థాలన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చైతన్యం ఉన్నదని గుర్తించినటువంటి మహాయోగి. ఆ భగవంతుడి చైతన్యాన్ని గుర్తించి ఆ చైతన్యాన్ని ఎవరి కోసం ఉపయోగించాలంటే సకల విశ్వం కోసం ఆ చైతన్యాన్ని మనం సద్వినియోగపరచాలని చెప్పి ఎరుక తెలుసుకొని సకల జీవరాశి కోసం ఆయన యొక్క చైతన్యాన్ని ఉపయోగించి సద్వినియోగపరిచి మరలా వీళ్ళందరినీ కూడా ఆ భగవతత్వంలోకి, ఆ భగవత్ చైతన్యాన్ని గుర్తింపు చేసేటువంటి విశిష్ట యోగి సాయినాథుడు. కాబట్టి మనమందరం చేయవలసింది ఏదైనా ఉందంటే ఈ విధంగా సత్సంగాల ద్వారా ఆయన అనేక విధాలుగా ఆయన లీలలను మనం స్మరించుకోవడమే ఆయనకు మనం ఇచ్చే కృతజ్ఞత కూడా. అది కూడా ఎట్లా ఏదో తెచ్చిపెట్టుకుని కాదు, అనంతమైన శ్రద్ధ, అనంతమైన విశ్వాసం, అనంతమైనటువంటి ఓర్పుతోటి ఆ కృతజ్ఞత ఆ రకంగా నిలుపుకున్నంతకాలం, ఆ నూనె అనేటువంటి విశ్వాసం ఈ శరీరంలో చివరి శ్వాస వరకు ఉన్నంతకాలం ఆయన దివ్య చైతన్యం మన తోడు నీడై మన వెంట ఉండి ఈ జీవితానికి సార్థకత కలిగిస్తుంది అని తెలియపరుచుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త.